ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండి తెర మీద ప్రజల్ని కలవబోతున్నారు. అదేంటి పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమల్లు' విడుదలకి ఇంకా సమయం ఉంది కదా! అప్పుడే పవన్ కళ్యాణ్ వెండి తెర మీద కనబడబోతుండడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇది సినిమాకి సంబంధించి కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. అదేంటంటే 'మన ఊరు మాట మంతి' అనే కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల్ని ఆయన కలవబోతూ ఉన్నారు. టెక్కలి నియోజకవర్గంలో రేపు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా టెక్కలి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఒక థియేటర్‌లో పవన్ కళ్యాణ్ ప్రజలతో నేరుగా కలవబోతూ ఉన్నారు. వెండి తెర ద్వారా ఆయన అక్కడ ప్రజల్ని దాదాపుగా 300 మంది ప్రజల్ని కలవబోతున్నారు. వర్చువల్ విధానంలో థియేటర్‌లో ఒక సినిమా థియేటర్‌లో వెండి తెర మీద ఆయన కనబడబోతున్నారు. అక్కడ ప్రజలతో నేరుగా మాట్లాడబోతున్నారు. అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడే పరిష్కారం చేసే విధంగా 'మన ఊరు మాట మంతి' అనే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అంటేనే గ్రామాలతో, గ్రామ ప్రజలతో మమేకమయ్యే శాఖ. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలతో నేరుగా మమేకం అవ్వడం ద్వారా పూర్తిగా అక్కడ సమస్యలను ప్రజల నుండి నేరుగా తెలుసుకోవడం. అంతేకాదు అక్కడ అధికారుల్ని ఏర్పాటు చేసి అధికారులకి అక్కడ వాళ్ళ సమస్యలను చెప్పి ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా 'మన ఊరు మాట మంతి' కార్యక్రమం జరగబోతుంది. ఇదొక వినూత్న కార్యక్రమం అని చెప్పాలి. ఇప్పటివరకు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ విధానంలో అధికారులతో మాట్లాడినటువంటి మంత్రులను చూసాం. కానీ నేరుగా ఒక సినిమా థియేటర్‌లో వెండి తెర మీద అందులోనూ ఒక పవర్ స్టార్ హోదా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండి తెర మీద కనబడి అక్కడ ప్రజలతో మాట్లాడడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం ద్వారా పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతున్నారని చెప్పుకోవాలి. ఇప్పటివరకు చాలామంది మంత్రులు చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ ఇది అంటే పవన్ కళ్యాణ్ స్వతహాగా ఒక సినిమా హీరో కావడంతో నేరుగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రజల్ని కలవబోవడం అనేది ఒక కొత్త కార్యక్రమంగానే చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యల్ని అక్కడికి వెళ్ళి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాలకు వెళ్ళి తెలుసుకోవడం ఒక వంతు అయితే, ప్రస్తుతం నేరుగా కాకోకుండా ఒక వర్చువల్ విధానంలో సినిమా థియేటర్‌లో ప్రజల్ని కూర్చోబెట్టి అందరి సమక్షంలోనే వాళ్ళ గ్రామాల సమస్యలేంటి, వాళ్ళకున్న ఇబ్బందులేంటి, తాగునీరు గానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి గానీ, డ్రైనేజీకి సంబంధించి గానీ, ఇలా చాలా సమస్యలు గ్రామాలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల్ని నేరుగా పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో వెండి తెర ద్వారా తెలుసుకోబోతున్నారు. తెలుసుకుని ఆ సమస్యను అక్కడే పరిష్కరించబోతున్నారు.